జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం కలగటానికి వేదములో చెప్పబడినటువంటి గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని శ్రవణం చేయాలో, అలాగే వేదాలలో ఉపనిషత్తులలో ప్రామాణికంగా చెప్పబడినటువంటి ఏ శాంతి మంత్రాన్ని ప్రతిరోజు శ్రవణం చేయటం ద్వారా సంపూర్ణంగా ఇంద్రియ చైతన్య శక్తి కలుగుతుందో పరిశీలిద్దాం. బుధవారం సందర్భంగా గణపతికి సంబంధించిన ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఈ వేద మంత్రాన్ని వీలైనన్నిసార్లు శ్రవణం చేసినట్లయితే సమస్త విఘ్నాలకు అధిపతిగా, సమస్త దేవతలకు అధిపతిగా ఉన్నటువంటి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే వేదాలలో ఉపనిషత్తులలో ఒక అద్భుతమైన శాంతి మంత్రాన్ని చెప్పారు. ఆ శాంతి మంత్రాన్ని ప్రతిరోజు శ్రవణం చేసినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు చైతన్య శక్తి కలుగుతుంది. ఆ శాంతి మంత్రం ఏంటంటే ఓం శన్నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే షన్నో మిత్ర శం వరుణ అంటే మానవ శరీరంలో ప్రాణశక్తికి మిత్రుడు అనేటటువంటి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఆ మిత్రుడు అనే సూర్యుడు నాకు ప్రాణశక్తిని పెంపొందింపజేయగాక. శంనో వరుణ మానవ శరీరంలో అపాన శక్తికి వరుణుడు అనే సూర్యశక్తి అధిపతిగా ఉంటాడు. ఆ సూర్యశక్తి నా అపాన శక్తిని బలోపేతం చేయుగాక. శంనో భవత్వర్యమా మానవ శరీరంలో నేత్రాలకు అర్యముడు అనే పేరు కలిగిన సూర్యుడు అధిపతిగా ఉంటాడు. అర్యముడు అనే సూర్యుడు నేత్రాలను చైతన్యవంతం చేయుగాక. శంన ఇంద్రో బృహస్పతిః ఇంద్రుడు శరీరంలో చేతులకు అధిపతిగా ఉంటాడు. చేతులకు అధిపతిగా ఉన్న ఇంద్రుడు భుజాలలో బలాన్ని కలిగింపజేయాలి. బృహస్పతి బుద్ధికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ బృహస్పతి బుద్ధిని ప్రచోదనం చేయాలి అనే అర్థంలో శంన ఇంద్రో బృహస్పతిః అంటూ వేదం పలుకుతుంది. శంనో విష్ణురురుక్రమః శంనో విష్ణురురుక్రమః. ఉరుక్రమః అంటే విశాలమైన పాదాలు కలిగిన విష్ణుమూర్తికి నమస్కారం అని అర్థం. అంటే పాదాలలో చైతన్య శక్తికి విష్ణుమూర్తి ఆధిపత్యం వహిస్తాడు. ఆ విష్ణుమూర్తి నా పాదాలకు చైతన్యాన్ని కలిగింపజేయుగాక అనే అర్థంలో శన్నో విష్ణురురుక్రమః అంటూ వేదం చెప్తుంది. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి కనిపించే పరబ్రహ్మస్వరూపం ప్రత్యక్షంగా వాయువు రూపంలో ఉంది. ఆ వాయువుకు నమస్కారం అనే అర్థంలో నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటూ ప్రార్థిస్తున్నాం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాయుదేవుడా నీకు నమస్కారం. నా శరీరంలో చైతన్య శక్తిని కలిగింపజేయి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. ఋతానికి సత్యానికి ఒక తేడా ఉంది. ఋతం అంటే వ్యావహారిక సత్యం, సత్యం అంటే పారమార్థిక సత్యం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనేది ఋతం అంటే వ్యావహారిక సత్యం. ఎప్పుడూ ఉండే సూర్యుడికి ఉదయము లేదు అస్తమయము లేదు. సూర్యుడు కనబడటం కనపడకపోవటం ఉదయ అస్తమయాలుగా భావించాలని చెప్పేది పారమార్థిక సత్యం. పారమార్థిక సత్యమైన వ్యావహారిక సత్యమైన ఏ సత్యమైనా సరే ఇంద్రియ దేవతలు నన్ను అనుగ్రహించాలి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాం అవతు తత్మాం అవతు. అలాంటి ఇంద్రియ దేవతలందరూ నన్ను అనుగ్రహించాలి. తద్వక్తారం అవతు నా గురువును అనుగ్రహించాలి. అవతు మాం అవతు వక్తారం నన్ను నా గురువుని నాకు విద్య చెప్పే గురువుని ఇంద్రియ అధిష్టాన దేవతలందరూ అనుగ్రహించి త్రివిధ తాపాల నుంచి బయటికి తీసుకురావాలి. ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటికి తీసుకురావాలి అనే అర్థంలో ఓం శాంతి 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 అని 3 సార్లు శాంతి మంత్రం చెప్తాం.
ఇలా వేద మంత్రాన్ని అర్థం తెలుసుకుంటూ శ్రవణం చేయటం ద్వారా ఇంద్రియాలలో చైతన్య శక్తి కలుగుతుంది. ఇంద్రియ అధిష్టాన దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామి వారిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఇత్థం తథాస్య జగతస్తు సుఖం మృషేతి. ఇలాంటి సుఖదుఖాలను మృష అంటే మిథ్యలే అని తెలుసుకోక వికారం పొందిన బుద్ధితో పతనమైపోతాడు. పైగా ఈ త్రిగుణాల వల్ల వికారం పొందుతూ ఉంటుంది బుద్ధి. అదే తాను అనుకుంటాడు. వచ్చింది అది చికాకు. ఎలాగూ అంటే వృక్షాజలేన చలతాపి చలాయి వాత్రా నేత్రేణ భూరి చలితేన చలేవ భూశ్చ ఏమం గుణ ప్రకృతిజై భ్రమతో జనస్తం సత్యం వదేత్ గుణసుఖాదిదమేవ కృష్ణ. ఇదంతా బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం మర్చిపోవద్దు. అయ్యో లీల జారిపోయి మాకు అందుకోలేని వేదాంతం వచ్చిన భయపడవలసిన అవసరం లేదండి. బ్రహ్మదేవుడే భక్తితో చేస్తున్నాడు ఈ స్తోత్రాన్ని. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, నీరు ప్రవహిస్తూ ఉంటే స్థిరంగా ఉన్న చెట్టు కూడా కదిలిపోతున్నట్టు కనబడుతుంటుంది ఇక్కడ. అవునా లేదా? చెట్టు కదులుతుందా? లేదు, కదులుతున్నట్టు కనబడుతుంది. అదేవిధంగా గిర్రను తిరిగి 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 ఒకడు నిలబడ్డాడు. ఇంతసేపు తిరిగాడు కనుక కళ్ళకి తిరుగుడు అలవాటైపోయి ప్రపంచమంతా తిరుగుతున్నట్టు కనబడుతుంది. ప్రపంచం తిరుగుతోందా? కళ్ళు తిరిగి ప్రపంచం తిరుగుతుంది అనుకుంటున్నావు. ప్రవహిస్తున్న జలంలో చెట్లు కదిలిపోతున్నాయి అనుకుంటున్నావు. అలాగే త్రిగుణాలనే పట్టుకునున్న నీకు ఆ త్రిగుణ వికారమలే సత్యములను కనిపిస్తున్నాయి ఇక్కడ. కనుక త్రిగుణాలతో మనసు ఐక్యమైపోవడం వల్ల వికారాలకు లోనవుతుంది. ఆ త్రిగుణాల్లో ప్రధానం రజోగుణ తమోగుణ వికారాలు. కొంచెం చెప్పింది అర్థం కావాలంటే సత్వగుణం రావాలి. ఇప్పుడు అది ఇక్కడ సత్వగుణం కూడా ఒక వికారమే. అంటే చెట్టు నీడ ఇందులో పడుతోందని చెట్టును పోల్చుకోవడానికి ప్రవాహం పనికొచ్చినట్లు సత్వగుణం పనికొస్తుంది. కానీ ఇది కదిలిపోతుంది అని అనుకుంటున్నావే, అది రజోగుణ వికారం. కనుక సత్వగుణం ఉంటే పరమాత్మకుడు ఉన్నాడు అని చెప్పిన మాట మీద విశ్వాసం ఏర్పడుతుంది. సాధన చేయడానికి బుద్ధి పుడుతుంది. సాధనకు కావాల్సిన ధర్మము, ప్రేమ ఇత్యాదులన్నీ పుడతాయి. అందుకే సత్వగుణం అవసరమే. రజోగుణ తమో గుణాలు మాత్రం పతనం చేయిస్తాయి. కానీ ఏవైనా గుణాలకు అతీతమైన స్థితికి వెళ్ళాలి. గుణాలకు అతీత స్థితి ఎలాంటిదంటే ఒడ్డునున్న చెట్టు లాంటిది. గుణములు ప్రవాహం వంటివి. కానీ ప్రవాహంతో కలిసిన చూపులాగా గుణాలతో కలిసిన బుద్ధి వికారములకు లోనై అశాశ్వతమైన సుఖదుఖాలే శాశ్వతములు అనుకుంటూ ఇవాళ నేను ఆనందంగా ఉన్నానండి అంటాడు ఒకడు. వాడే చెప్పాడు ఇవాళ ఉన్నానంటే రేపు ఉండనని దాంట్లోనే దాగుంది ఇక్కడ. కనుక నేను ఇవాళ ఆనందితుడను కనుక హూ ఆర్ యూ? ఐఎమ్ హ్యాపీ ఫెలో బట్ టుడే ఓన్లీ. రేపు సారోఫుల్, దుఃఖం అండి. ఎందుకు నువ్వు ఆనందితుడివా దుఃఖితుడివా? ఆనందితులంగా దుఃఖితులంగా రెండు వికారాలు మనకి లేవు. రెండు వికారాలు లేవనుకుంటే శుద్ధమైన సచ్చిత్ స్వరూపులమే మనం. అది తెలియక ఈ రజోగుణ వికారం వల్ల బుద్ధి వికారం పొందితే వాటితో మమైక వైపు తిరుగుతుంటాం. ఇలా దుఃఖం సుఖంచ మనసా ప్రభవంచ సుప్తే మిథ్యాద్భవేత్ పునరహో భువి జాగరోథ. అద్భుతమైన వాడు చెప్పాడు. సుఖము దుఃఖము అనుకుంటున్నాం. గాఢ నిద్రలోకి వెళ్తే రెండూ ఉండవు. ఒకరు పోయారని ఒకరు బోల్డ్ అంతా ఏడ్చాడండి. ఏడ్చి నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఎక్కడో హాయిగా తిరుగుతున్నాడు లోకంలో. ఏమైపోయింది దుఃఖం? ఏమైపోయింది సుఖం? కనుక అనుభవిస్తున్న సుఖదుఖాలు స్వప్నాదుల్లో నిద్రలో వచ్చినప్పుడు ఒక్కటి లేవే. అలాగే జ్ఞానం వచ్చిన తర్వాత ఈ సుఖదుఖాలు సత్యం అనుకునే అజ్ఞానం కూడా అప్పుడు పోతుందయ్యా. అది మొత్తం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుసే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమేదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ కృష్ణమూర్తయే. ఆయనే మొత్తం. ఇది రహస్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. మనిషి జీవితంలో
రుణాలు గనక ఉన్నట్లయితే ఆ మనిషి చింతాక్రాంతంతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది. చింత అనేది మనిషి ఆరోగ్యాన్ని పతనం చేస్తుంది. అందుచేత చింతలేని జీవితాన్ని గడుపుతూ రుణ విమోచనాన్ని పొందటానికి మనకు బుధవారం నాడు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణేశుని ఆరాధన చేయాలి. ఎవరైతే బుధవారం నాడు గణేశుని యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి మనఃపూర్వకంగా గం క్షిప్రప్రసాదాయ నమః అని చెప్పేసి అనుకొని 9 ప్రదక్షిణాలు చేసి 9 గుంజళ్ళు తీసి తప్పనిసరిగా ఎర్రటి పుష్పాలను తీసుకుని వెళ్ళి ఆ పుష్పాలతో గణేశ అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఇలా పూజ చేసిన తరువాత రాగులు కలిపినటువంటి అన్నాన్ని గనక స్వామివారికి నైవేద్యంగా గనక సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే మీ జీవితంలో రుణాలు చేయాల్సిన పరిస్థితి రాకుండా, ఒకవేళ రుణాలు ఉన్నప్పటికీ కూడాను అవి ఏ విధమైనటువంటి ఆలోచనతో మీకు వాటిని తీర్చేటువంటి యోగాన్ని గణేశుడు కలిగిస్తాడు. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి తత్వం కేవలం బుధవారం నాడు గణేశుని ఆరాధనలో దాగినటువంటి పరమ సత్యం అన్నమాట. ప్రతి బుధవారం కూడాను ఈ విధంగా చేయాలి. అలా 4 బుధవారాలు చేయండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే రుణ విమోచన శక్తి అనేటువంటిది వచ్చి తీరుతుంది. రుణాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఆ గణేశుడు మనకు ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి వీక్షాంచ కృష్య పర్వతం, ఏమి ఈ కొండ బద్దలైపోతుందా, ఏమి ఎవరూ కనపట్టలేదు, ఏమైంది ఈ కొండకు, అసలు ఏం జరిగి అకస్మాత్తుగా మహేంద్రగిరి ఇలా అయిపోతోందని తెల్లబోయారు. వాళ్ళు అలా తెల్లబోతుండగా మహర్షులు, దేవగాయకులైనటువంటి చారణులు మొదలైనటువంటి దేవతలు సంఘాలుగా నిలబడి చెప్పుకుంటున్నారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీష్యతి మహావేగ సముద్రం మకరాలయం. మొసళ్లతో కూడుకున్నటువంటి రాక్షసులతో కూడుకున్నటువంటి 100 యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్ళి వానరజాతి పరువు ప్రతిష్టలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు. ఆశ్చర్యం, ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి. చెవులు రిక్కించారు. కళ్ళు 2 దృష్టి నిలబెట్టి 100 యోజనముల సముద్రం వైపు చూశారు. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత అని దుదివేచ సరోమాణీ చకంపే చాచలోపమః బాహూసం స్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపారచ కపికట్యాం చరణౌ సంచుకోచ. ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఆ తోక ఒక్కసారి ఇలా పైకెత్తారు. గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జొలిపించి నేలకేసి కొట్టారు.
కొట్టి ఆ రెండు చేతులు పైకెత్తి ఇలా పరిగలు బిగించినట్టు బిగించారు. మహాపరిగ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంచుకోచచ. కాళ్ళు వంచారు, మోకాళ్ళు కొద్దిగా కిందకి ఉంచారు, నడుం సన్నం చేశారు, హృదయాన్ని బాగా విశాలం చేశారు. మార్గమాలోకయన్ దూరాదుర్ధం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ప్రాణవాయువుని లోపల బంధించారు, దృష్టి బాగా నిలబెట్టారు, చెవులు రిక్కించారు. ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు. పాదములతో తొక్కి పెట్టి ఉంచారు. మోకాళ్ళు వంగి ఉన్నాయి, నడుం సన్నగా ఉంది, తొడలలోకి శక్తినంతటినీ పుంజుకున్నారు. ఇక ఎగరబోతూ కిందకి చూశారు. చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని, వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:21. తిథి త్రయోదశి సాయంకాలం 7:52 వరకు. నక్షత్రం హస్తరాత్రి 12:16 వరకు. వర్జం ఉదయం 7:35 నుంచి 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:25 వరకు. అమృతకాలం సాయంకాలం 5:51 నుంచి 7:34 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషం బుధవారం. బుధవారం సందర్భంగా ఆచరించదగిన ధార్మిక కృత్యాలలో హయగ్రీవారాధన ముఖ్యమైనది. హయగ్రీవుని పూజించుకోవడం, హయగ్రీవ స్తోత్రాలు పఠించుకోవడం, పిల్లల చేత వాటిని పఠింపజేయడం. హయగ్రీవం అనే పిండి వంట అంటే పాయసం అన్నమాట. ఏం పాయసం? పెసలతో చేసిన పాయసం. నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం రోగ నిరోధక శక్తిని, బుద్ధి కుశలతను, జ్ఞాపక శక్తిని, విద్యాశక్తిని వృద్ధి చేస్తుంది. రామాయణంలో మొదటిసారిగా బాలరామాయణం అంటారు. ఆ బాలరామాయణం పారాయణ చేసుకోవడం ద్వారా, పిల్లల చేత పారాయణ చేయించడం ద్వారా వారిలో బుద్ధి కుశలత పెరుగుతుంది, ధార్మిక బుద్ధి పెరుగుతుంది, సమాజానికి ఉపకరించేటువంటి వారుగా తయారవుతారు. నిజానికి ఈ బాలరామాయణం ప్రతిరోజు కూడా పిల్లల చేత పాఠింపచేసినట్లయితే వారిలో దైవీ శక్తి వృద్ధి చెంది సమాజానికి మహోపకారం చేసిన వారు అవుతారు. నేటి ఆణిముత్యాలు. త్రికరణ శుద్ధిగా సాధన చేయాలి. భగవంతునికి కావాల్సింది కపటం లేకుండా ఉండడం, ప్రేమ మాత్రమే. ద్రోణుడు, సోదరులారా, అగ్నిదేవుడు మండిపోతూ మండిపోతూ మనపైకే వచ్చేస్తున్నాడు, అయిపోయింది. అతడికి సప్తజిహ్వుడని పేరు. 7 నాలుకలున్నాయి. అతడు దయ లేకుండా తన 7 నాలుకలు గల ముఖంతో చెట్లను కాల్చివేస్తూ అంతటా వ్యాపిస్తూ వచ్చేస్తున్నాడు అన్నాడు. ఇలా మందపాలుడి పుత్రులు తమలో తాము మాట్లాడుకొని అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. పెద్దవాడైన జరతారి ఇలా ప్రార్థించాడు: ఓ అగ్నిదేవ,
మీరు వాయుదేవుడి ఆత్మస్వరూపులై ఉన్నారు. లతలకు శరీరమై ఉన్నారు. జలాలకు మీరే తేజస్సు కారణమై ఉన్నారు. ఈ భూమికి కూడా మీరే కారణభూతులై ఉన్నారు. మీ జ్వాలలు సూర్యకిరణాలతో సమానంగా పైకి క్రిందికి ముందుకు వెనక్కు ప్రక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. అంతటి శక్తిగల ఓ అగ్నిదేవ మీకు నమస్కారం అని ప్రార్థించాడు. తర్వాత సారిశృక్కుడు ఇలా ప్రార్థించాడు. ఓ ధూమకేతు, మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మా తండ్రి ఎక్కడున్నాడో తెలీదు. మాకేమి ఇంకా రెక్కలు రాలేదు. నువ్వు తప్పితే మమ్మల్ని రక్షించే వాడే లేడు. కనుక బాలురమైన మమ్మల్ని నువ్వే రక్షించాలి. యదగ్నే తే శివం రూపం ఏ చ తే సప్తహేతయః తేన నః పరిపాహిత్వం ఆర్తాన్వై శరణైషిణః. నీ రూపము మంగళకరమైనది, 7 జ్వాలల కలది. నిన్ను శరణు వేడుతున్నాము. మేము దీనులమై ఉన్నాము, మమ్మల్ని కాపాడు. నువ్వే అన్ని చోట్ల తరింపజేస్తున్నావు. సూర్యకిరణాల్లోని తపింపజేసే శక్తిని కూడా నువ్వే అయి ఉన్నావు. ఓ దేవా, మేం బాలకులం, మమ్మల్ని రక్షించు. మా నుంచి దూరంగా వెళ్ళిపో, నీకు నమస్కారం అని ప్రార్థించారు. తర్వాత స్తంభమిత్రుడు సర్వమగ్నే త్వమేవైకః సర్వమగ్నే త్వమేవైకః త్వయి సర్వమిదం జగత్ త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ. నీవు ఒక్కడివే సర్వస్వమై ఉన్నావు. ఈ సమస్త జగత్తుకు నువ్వే అధిష్టాతవై ఉన్నావు. ప్రాణులు అంటే భూతాలను నువ్వే పాలిస్తున్నావు. జగత్తును నువ్వే పాలిస్తూ ధరిస్తూ ఉన్నావు. నువ్వే అగ్నివి. హవ్యం తీసుకొని పోయేవాడు. శ్రేష్టమైన హవిస్సును విద్వాంసులు నిన్ను అనేక రూపాలతోనూ ఏకరూపంతోనూ కూడా భావిస్తూ ఉంటారు. నువ్వే 3 లోకాలను సృష్టించి తగిన సమయంలో కాల్చేస్తున్నావు. నువ్వే సమస్త లోకానికి ఉత్పత్తి స్థానమై ఉన్నావు. నువ్వే లయస్థానమై ఉన్నావు. నీకు నమస్కారం అని ప్రార్థించాడు. తర్వాత ద్రోణుడు, ఓ జగత్పతి, నువ్వే ప్రాణుల శరీరంలో ఉండి ప్రాణులు తిన్న అన్నాన్ని ఎప్పుడూ పచనం చేస్తున్నావు. ఈ విశ్వం నీయందే ప్రతిష్ఠించబడింది. సూర్యో భూత్వా రశ్మిభిర్జాతవేదో సూర్యో భూత్వా రశ్మిభిర్జాతవేదో భూమేరంభో భూమిజాతాన్ రసాంశ్చ విశ్వానాదాయ పునరుత్ సృజ్యకాలే దృష్ట్వా వృష్ట్యా భావయశీక శుక్ర భావయశీక శుక్ర. ఓ సర్వజ్ఞుడా, నువ్వే సూర్యుడివై కిరణాలతో భూమి నుంచి జలాలను భూమిలోని రసాలను గ్రహించి తగిన సమయాలలో తిరిగి వర్షాల రూపంలో భూమిపై జలాలను రసరూపంగా విడిచిపెడుతున్నావు. నువ్వు మంచి రంగు గలవాడు. నీ నుండే వనస్పతులు, నదులు, సముద్రాలు ఏర్పడుతున్నాయి. నువ్వు ప్రచండ కిరణాలు గలవాడు. శరీర రూపమైన మా ఇంటికి రసాధిపతి అయి ఉన్నావు. రసాధిపతి అయినటువంటి వరుణుడు దిక్కై కూడా నువ్వే ఉన్నావు. నువ్వు చల్లబడి మమ్మల్ని రక్షించు, నాశనం చెయ్యకు. ఓ పింగళాక్ష, ఓ ఎర్రటి కంఠం గలవాడా, అగ్ని మమ్మల్ని విడిచిపెట్టు, ఇంకో మార్గంలో వెళ్ళు, నీకు నమస్కారం అని ప్రార్థించాడు. బ్రహ్మవాది అయినటువంటి ద్రోణుడు పక్షిపిల్ల కూడా ఇలా ప్రార్థించగానే చిన్న పిల్లాది అగ్నిదేవుడు ప్రసన్నుడైపోయాడు. తాను మందపాలుడికిచ్చినటువంటి మాటను గుర్తు తెచ్చుకున్నాడు. ఈ ద్రోణుడనేటువంటి పక్షి పిల్లలతో ఇలా అన్నాడు,
చిన్న పక్షిపిల్ల చూసి వాడికి ఏదో సంతోషం అయిపోయింది. నువ్వు ద్రోణుడు అనేటువంటి ఋషివి, నువ్వు బ్రహ్మతత్వాన్ని చెప్పావు. ఇప్సితం తే కరిష్యామి నచతే విద్యతే భయం. నేను నీ కోరికను తీరుస్తాను, నా వల్ల నీకు భయం ఉండదు. మీ తండ్రి అయినటువంటి మందపాల మహర్షి మీ గురించి నాకు ముందే చెప్పాడు. కాండవ వనాన్ని దహించేటప్పుడు నా పుత్రులను విడిచిపెట్టు అని ప్రార్థించాడు. కనుక ఓ ద్రోణ, నీ తండ్రికిచ్చిన మాట, నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి మాట రెండూ కూడా నేను పాటిస్తాను. మీ మాటలు ఎంత బాగున్నాయి, ఎంత వేదాంతంగా ఉన్నాయి మీ మాటలు. నన్ను ప్రార్థించే విధం ఎంత ఉంది. ఎందుకంటే వేదాంత రూపమైనటువంటి మందపాలుడి యొక్క పుత్రులు కదా మీరు. దేంట్లో పుట్టితేనే మీరు, జంతువులైతేనేమి, మనుష్యులైతేనేమి, ఋషులైతేనేమి, ఎట్ల పుడితేనేమి, సంస్కార బలమే కదా. చిన్నపిల్లలైనటువంటి మీరు పక్షులు మాట్లాడుతున్నారు. మీరు, నేను నీకేం చేయాలో చెప్పు, నేనెంతో సంతోషించాను. నీకు శుభమగుగాక, నీ స్తోత్రం చేత నేనెంతో ప్రసన్నుడయ్యాను అన్నాడు. ద్రోణుడు, ఓ శుక్ల స్వరూప, ఈ పిల్లలు మమ్మల్ని ప్రతినిత్యము హింసిస్తున్నాయి, వీటిని బంధుమిత్ర సహితంగా భస్మం చేయి అని కోరాడు. అక్కడ పిల్లలు ఉన్నాయి, కొన్ని క్రూరమైనటువంటి పిల్లలు. దాళ్ళను చూసి మాకు భయం అవుతూ ఉంటుంది, ఎక్కడా ఎగరలేకపోతున్నాం. వాళ్ళని భస్మం చేసి పారేసి మిగిలిన ఆ చిన్నపిల్ల చెప్తుంది. మిగిలినటువంటి సోదరులందరూ అగ్నిదేవుడికి నమస్కరించారు. అగ్నిదేవుడు వారి కోరిక తీర్చాడు. అంతే కదా, ఆ పెద్ద పిల్లిని, మండ్రగాపలాగా ఉండే పిల్లిని ఒక్కపారి దహనం చేసి పారేశాడు. అలా వారిని రక్షించి వారి అనుమతి తీసుకొని ముందుకు కదిలాడు. బాగా ప్రజ్వలించి కాండవ వనాన్ని పూర్తిగా భక్షించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహిస్తున్న సమయంలో తన పుత్రులు వనంలో ఉన్నారని మందపాలుడు ఎంతో బాధపడ్డాడు. వారి గురించి చింతించాడు. వారిని రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు అగ్నిదేవుడు సంతోషించి వారిని ఏమీ చేయనని మాట కూడా ఇచ్చాడు. అయినా మందపాలుడికి శాంతి చేకూరలేదు. తన పుత్రుల కోసం తపిస్తూ తన భార్య అయినటువంటి లపితతో ఇలా అన్నాడు. లపిత, నా పిల్లలు గూళ్ళలో ఉన్నారు, అగ్ని నుండి ఎలా బయటపడతారో ఏమో. ఒక పక్క అగ్ని జ్వలిస్తూ వస్తూ ఉంటే, మరో పక్క వాయువు వేగంగా వీస్తూ వస్తూ ఉంటే నా పుత్రులు అసమర్థులైపోతారు, తమను తాము రక్షించుకోలేని బలహీనులైపోతారు. వారి తల్లి దీనురాలై ఉంటుంది, వారిని రక్షించుకోవటంలో శక్తిహీనురాలై ఉంటుంది, శోకిస్తూ ఉంటుంది. నా పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు, అందుచేత వారు పైకి ఎగరలేరు. ఇప్పుడే మొలుస్తున్నటువంటి లేలేత రెక్కలను అల్లాడించే శక్తి వారికి ఇంకా రాలేదు. వారు పడే బాధను చూసి వారి తల్లి తలడిల్లిపోతూ ఉంటుంది, ఆక్రోశిస్తూ నలువైపులా పరుగులు పెడుతూ ఉంటుంది. నా పెద్ద కొడుకు జరతారి ఎలా ఉన్నాడో, సారిశృక్కుడు, స్తంభమిత్రుడు, ద్రోణుడు ఎలా ఉన్నారో, దీనురాలైనటువంటి నా జరిత ఎలాంటి బాధలు పడుతుందో అని మందపాల ఋషి బాధపడ్డాడు. అప్పుడు అతడి భార్య అయినటువంటి లపిత అసూయపడింది. నేను నా దగ్గరుండి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడే, విసుక్కుంటూ ఇలా అంది. వారు ఎలా ఉన్నారో, వారు ఎంత కష్టపడుతున్నారో వారిని చూడాలని నువ్వు చింతించనక్కర్లేదు, నువ్వు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నీ పిల్లలకు మామూలు పేర్లు పెట్టలేదు, ఋషుల పేర్లు పెట్టావు. అందుచేత వారు స్వతహా శక్తిమంతులు, తేజస్వులు, వీర్యవంతులై ఉన్నారు. వారిని అగ్ని ఏమీ చేయలేదు. అయినా నా ఎదుటే కదా నువ్వు అగ్నిదేవుని ప్రార్థించావు, వారికి జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పావు. అప్పుడు అగ్నిదేవుడు నేను చూసుకుంటానులే అని మాట కూడా ఇచ్చాడు. అగ్నిదేవుడి మాట అంటే మాటే, దానికి తిరుగులేదు కదా.
అది ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం కాదు కదా. ఇప్పుడు పిల్లలను రక్షించాలని నీ మనస్సు ఉత్సాహాన్ని చూపించడం లేదు కదా. నా శత్రువు సవతి అయినటువంటి జరిత మీదే నీ మనస్సు ఉంది. అది జరిత మీద ఉత్సాహాన్ని చూపిస్తుంది, ఆసక్తి చూపిస్తుంది. నువ్వు దానికోసమే ఏడుస్తున్నావు, కానీ బిడ్డల కోసం మాత్రం ఏడటం లేదు. నాకు తెలుసు, నీ దొంగ. నువ్వు ఆమెనెంతో ప్రేమించావు, కానీ నన్నే నువ్వు ప్రేమించటం లేదు. సవతి కదా, ఎప్పటికీ సవతే కదా. ఇప్పుడు నీకు సహాయకుల శక్తి పుష్కలంగా ఉంది, నీకేమి. అయితే స్నేహితులమైన మమ్మల్ని నిర్లక్ష్యం చేయటం నీకు మంచిది కాదు కదా. సరేలే, నీ బుద్ధి మారట్లేదుగా. లేదు, నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావో ఆ జరిత వద్దకే వెళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడ సుఖంగా ఉండు, హాయిగా ఉండు. నేను ఈ రోజు నుంచి ఒంటరిగానే జీవిస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాటలు విని మందపాలుడు నిశ్చలంగా ఉన్నాడు. ఆయనకు సుఖాలు అనుభవించాలని లేదు, బంధుబాంధవులతో కలిసి భోగాలు అనుభవించాలని కూడా లేదు. కేవలం సంతానాపేక్ష కోసమే సంసారంలో ఉన్నాడు. ఎందుకంటే తనకు స్వర్గప్రాప్తి కోసం. పిల్లలు కలిగారు, సంతానం కావాలనే కోరిక ఆయనకు తీరింది. ఆయన విరక్తుడయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో లపిత అయిన మనస్సు అర్థం చేసుకోక విషయభోగాల మీదే ఆసక్తితో ఆయనను తిట్టింది. అప్పుడు ఆయన సత్యాన్ని ఇలా పలికాడు. నాహమేవం చరే లోకే యథా త్వమపి మన్యసే అపత్యహేతోర్విచరే తచ్చ కృచ్ఛ్రగతం మమ తచ్చ కృచ్ఛ్రగతం మమ. ఓ లపిత, నువ్వు అనుకున్నట్లుగా నేనెలా ఈ సంసారంలో తిరగటం లేదు. నేనెట్లా, నువ్వు ఊహించుకున్నదంతా సత్యం కాదు. నేను కేవలం నా సంతానం కోసమే చింతిస్తున్నాను. నా సంతానం ఇప్పుడు సంకట స్థితిలో ఉంది. పుట్టిన పిల్లలను విడిచిపెట్టి భవిష్యత్తులో పుట్టే పిల్లల గురించి ఆలోచించేవాడు పరమ మూర్ఖుడు. అటువంటి వాణ్ణి లోకం ఆదరించదు. ఇక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నీకేలా తోస్తే అలా చేసుకో. అగ్నిదేవుడు విజృంభించి కాండవనాన్ని కబళిస్తూ ఉంటే దుఃఖంతో నిండిన నా హృదయంలో అశుభాన్ని సూచించేటువంటి సంతాపం కలుగుతుంది. అది నా గుండెను పీడిస్తుంది అన్నాడు. ఈ సందర్భంలో వ్యాస భగవానులు కామేచ్ఛను నిగ్రహించుకోవాలి అని మందపాలుడి పాత్ర ద్వారా తెలిపాడు మనకు. ఇక్కడ నేను మాట్లాడాలంటే దండుగుంది. మందపాలుడికి సంతానం కలగాలనే కోరిక తీరిపోయింది. ఆయన విషయ భోగాల్లో చిక్కుకోలేదు. మనస్సును సత్కర్మల మీద, పరమాత్మ మీద పెట్టాడు. అంతేగాని సంసారం వద్దు అనలేదు. నాకు జ్ఞానోదయం అయ్యింది కనుక నేను అందరినీ విడిచేస్తాను అనలేదు. సంసారంలోనే ఉండి శాస్త్రంలో చెప్పినట్లుగా చేస్తూ నడుచుకున్నాడు. ఇలాగే అందరూ కూడా ఇంద్రియాలను నిగ్రహించుకొని నడుచుకోవాలి అని వ్యాస భగవానుడు ఉపదేశించాడు మనకు. కాండవనంలో పక్షి పిల్లలు ఉన్నటువంటి చోటు నుంచి అగ్నిదేవుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికో ఎగిరిపోయినటువంటి జరిత పుత్రుల మీద మోహంతో మళ్ళీ వారి వద్దకు వచ్చింది. అగ్నిదేవుడి కృప వల్ల పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని చూసి చాలా సంతోషించింది. ఆనందాశ్రువులను రాల్చింది. అందరినీ దగ్గరకు తీసుకుంది. ఇంతలో మందపాలుడు అక్కడికి వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆయనను పలకరించలేదు. భయంతో ఏడుస్తున్నటువంటి పిల్లలను ఆయన పేరు పేరునా పిలిచాడు. భార్య అయిన జరితను పిలిచాడు. అయినా ఆయనతో ఎవరు మంచి మాటలు మాట్లాడలేదు, చెడు మాటలు మాట్లాడలేదు. మందపాలుడే కల్పించుకొని ప్రేమగా జరితతో ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.